రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలు బిచ్చగాడు సైతం కుబేరుడిగా మారుతాడు. అంతటి శక్తి ఉప్పుకు ఉంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం. సాక్షాత్తు లక్ష్మీదేవిని ఉప్పుతో భావిస్తూ ఉంటారనమాట. అంతటి శక్తివంతమైనటువంటి ఉప్పుతో ఈ చిన్న పరిహారం మీరు చేయటం వలన మీకున్నటువంటి ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా ఏవి ఉన్నా కూడా అన్నీ తీరిపోయి మీరు రాత్రికి రాత్రే ఒక్క రాత్రిలోనే మీ జీవితం మారుతుందన్నమాట. అంతటి శక్తి అనేది ఈ ఉప్పు పరిహారానికి ఉంటూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా పగలంతా ఎన్నో రకాలైనటువంటి పనుల్లో కష్టపడి రాత్రికి ఏంటంటే అలసిపోయి పడుకుంటూ ఉంటారు. అయినా సరే రాత్రి పడుకున్నా కూడా కంటి మీద నిద్ర అనేది లేక ఎంతమందో కూడా అటు దొర్లుతూ ఇటు దొర్లుతూ నిద్ర లేక అల్లాడిపోతూ ఉంటారనమాట. దానివల్ల మరుసటి రోజు ఉదయానికి శక్తి అనేది కూడా ఉండదు ఏదన్నా పని చేయటానికి. ఎందుకంటే ఆలోచనలు ఏంటి, ఎలా చెయ్యాలి, చేసినా కూడా ఎంత చేసినా కూడా ప్రయోజనం ఉండట్లేదు, ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు అని చెప్పేసి ఏంటంటే కుటుంబం గురించినటువంటి ఎన్నో ఆలోచనలతో రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదనమాట. కాబట్టి మీరు ఈ పరిహారం రాత్రి చేసుకోవటం వలన ఏంటంటే మీరు ఊహించని అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిన కోరిక నెరవేరేటటువంటి అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. రాత్రిపూట ఏంటంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు తిరుగుతూ ఉంటాయి మన చుట్టూత. అలాంటి శక్తులు మనకి చెడు ఏదన్నా ఉంటే ఎక్కువగా చెడు శక్తులు అనేవి మనలో ఉన్నప్పుడు మన చుట్టూత తిరిగేటప్పుడు మన జీవితంలో ఇలాగే సమస్యలతో ఇంట్లో కొన్ని రకాలైనటువంటి నకారాత్మక శక్తుల వల్ల మనకు నిద్ర పట్టకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇలా సమస్యల మీద సమస్యలు యుద్ధం చేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో చేసేటటువంటి సమయం మనకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అంటే మనకు హోరా సమయాలని కొన్ని ఉంటాయన్నమాట. మనకి మధ్యాహ్నం పూట 1 గంట నుంచి 2 గంటల మధ్యలో, అలాగే రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో ఇలాంటి సమయంలో మీరు ఈ పరిహారం అనేది చేసుకోవాలి. కాబట్టి రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఉన్నటువంటి సమయాన్ని హోరా సమయం అంటారు. ఆ సమయంలో ఉప్పుతో మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేశాము అని చెప్పేసి ఎవ్వరికీ చెప్పవద్దు. ఒకవేళ మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరికన్నా కావాలనుకుంటే చెప్పుకోండి. అంతేకాని ముందుగా మాత్రం మీరు చెబితే ఏంటంటే మీకేదన్నా ఫలితం వచ్చినా కూడా అది ఆ మాట రూపంలో మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోయి వృధా అయిపోయి మళ్ళీ మీకు తిరిగి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం నోటి మాట రూపంలో ఆ యొక్క పవర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రహస్యమైనటువంటి పరిహారాలన్నమాట. కాబట్టి సింపుల్గా ఇలా చేసేసుకోండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అసలు ఇది ఏ రోజు చేయాలి అన్న సందేహం మీకు రావచ్చు. ఇది ప్రత్యేకంగా వచ్చేటప్పటికి సోమవారం చేసుకోవచ్చు, లేదా మంగళవారం చేసుకోవచ్చు, లేదా శుక్రవారం చేసుకోవచ్చు, ఇంకా మీకు అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి రోజుల్లో మీరు చేసుకోవటం వలన మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఈ రాళ్ల ఉప్పును మనము మామూలుగా మంగళవారం శుక్రవారంలో కూడా కొనుక్కొచ్చుకుంటే చాలా మంచిది. ఆ రోజుల్లో ఉప్పు ప్యాకెట్ను ఒకటి తీసుకొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగుపెట్టి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందన్నమాట. ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం. అంటే మనకు సముద్ర గర్భం నుంచి ఈ ఉప్పు అనేది తయారవుతుంది. అంటే సముద్రం ఏంటి, లక్ష్మీదేవి పుట్టినిల్లుగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి సముద్రం నుంచి మనకు ఉప్పు పుడుతుంది కాటాన. ఈ ఉప్పు ఎక్కడుంటే అక్కడ అదృష్టంగా చెప్పుకుంటూ ఉంటారనమాట. అంత పవిత్రమైనటువంటి ఒక పదార్థం అన్నమాట ఉప్పు అనేది. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో ఈ హోరా సమయంలో మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం చేసేటప్పుడు అంటే మీ పనులన్నీ చక్కగా ముగించుకొని స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు మంచిగా వేసుకోండి. నలుపు రంగు బట్టలు ఆ రోజున అంటే మీరు పరిహారం చేసే రోజున వేసుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఆ రోజున కాస్తంత మాంసాహారం కూడా తినకుండా ఉండే ప్రయత్నం చేయండి ఆ ఒక్కరోజు. అలా చేయటం వల్ల ఏంటంటే మీరు చేసేదానికి మంచి ప్రతిఫలం అనేది వచ్చిద్దనమాట. ఈ రాళ్ల ఉప్పు అందరికీ తెలిసిందేనండి. అంటే ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్కరు గల్లులు ఉప్పు అంటారు, కొంతమంది రాళ్ల ఉప్పు అంటారు, కొంతమంది రాక్ సాల్ట్ అంటారు, కొంతమంది దొడ్డు ఉప్పు అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. అంటే మెత్తటి సాల్ట్ కాకుండా ఇలా ఈ గల్లులు ఉప్పు అనేది మనకు కావాలన్నమాట. ఈ ఉప్పు ప్యాకెట్ మీకు ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలా, లేదంటే మీరు తెచ్చుకున్నా పర్వాలా, కానీ ఈ పరిహారం మాత్రం చక్కగా చేసేసుకోండి. మామూలుగా ఉప్పు ఏంటంటే ఇప్పట్లో ఈ రోజుల్లో జనం ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ బాటిల్స్లో వీటిట్లో పోస్తూ ఉంటున్నారు. ప్లాస్టిక్ బౌల్స్లో అవ్వచ్చు, ఇలా చేస్తూ ఉన్నారు. కానీ మీకేంటంటే ఉప్పు ఎప్పుడైనా సరే జాడీలు ఉంటాయి కదండి, మనకి ఇక్కడ చూపించినట్లుగా ఉప్పు జాడీలు చిన్నవి ఉంటాయి లేదా పెద్దవి ఉంటాయి. మనకు వెనకమాల పెద్దవాళ్ళు అయితే వెనకటి రోజుల్లో ఇలా పెద్ద పెద్ద జాడీల్లో ఉప్పును నింపుకొని ఆ ఉప్పును ప్రతి కూరల్లో కూడా అంటే కూరల్లో, ఫ్రైల్లో, చారుల్లో ఇలా ఇదే వాడుకునేవారు.
ఉప్పును ఇలా జాడీలో పోసుకోవటం వలన మీకు సంపద బాగా పెరుగుతుందనమాట. బాగా కలిసి వస్తుంది. మనకి ఈ ప్లాస్టిక్ వాటిట్లో అసలు ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు. అలాగే మనకేంటంటే ఈ ఉప్పు జాడీలు ముఖ్యంగా గాజు సీసాల్లో కానివ్వండి, లేదా ఉప్పు జాడీల్లో కానీ మీరు పోసుకుంటే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. జాడీలు ఏంటంటే ధనాకర్షణను బాగా పెంచుతూ ఉంటాయన్నమాట. అలాగే అన్ని కూరల్లో కూడా ఈ గల్లులుప్పే వేసుకోవాలి. అంటే మరి ఫ్రైల్లో ఎలా వేసుకోవాలి అన్న సందేహం మీకు రావచ్చు. ఫ్రైల్లో కూడా ఏమీ లేదండి. మనం రోట్లో దంచుకోనైనా లేదా మిక్సీలోనైనా సరే ఈ గల్లులుప్పుని ఏంటంటే చక్కగా మనకు సాల్ట్ లాగా మిక్సీలో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకొని ఆ ఆ ఉప్పుని మీరు కూరల్లో ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మోకాళ్ళ నొప్పుల సమస్యలు, ఇట్లా ఒళ్ళంతా నొప్పులు, అలసట ఇలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. మనకు మెత్తటి సాల్ట్ కన్నా కూడా రాక్ సాల్ట్ అనేది గల్లులుప్పు అనేది చాలా బాగుంటది. ఆరోగ్యపరంగా అవ్వచ్చు, అలాగే పరిహార పరంగా అవ్వచ్చు. మంచి రిజల్ట్‌ని అనేది ఇస్తుందనమాట. కాబట్టి మీరు కూడా ఉప్పు జాడీలు తీసుకొచ్చుకొని లేదా గాజు సీసాల్లో గానీ ఉప్పును పోసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక అలాగే ఈ ఉప్పు ఏంటంటే నరదిష్టి పరంగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే చెడు కన్ను, చెడు చూపు, చెడు దృష్టి ప్రత్యేకంగా ఏంటంటే ఇళ్ళ మీద గురి పెట్టుకొని మరీ చూస్తూ ఉంటారనమాట. ఇంటి ఎదురు వాళ్ళవ్వచ్చు, ఇరుగు పొరుగు వారవ్వచ్చు, బంధువుళ్ళు అవ్వచ్చు. మన సమస్యలేదో మనం పడి మన కష్టాలు అంటే తింటున్నామో, తింటల్లేదో మన బాధలు మనకు తెలుసు. కానీ జనానికేంటంటే బ్రహ్మాండంగా మనకన్నా సుఖంగా ఎవరు బ్రతకట్లేదు అన్నట్లుగా వాళ్ళ దృష్టి అనేది ఉంటుందన్నమాట. అలాంటి చెడు చూపు, చెడు దృష్టి పడినప్పుడు ఏంటంటే చాలా రకాలుగా మన కుటుంబంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇలా అంటే ఏదన్నా ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవటం అవ్వచ్చు. అలా ఏంటంటే అన్నోళ్ళు బాగానే ఉంటారు, పడ్డోళ్ళం మనకేదో ఒకటి ఎఫెక్ట్ అనేది కొట్టిద్ది. అలా కాకుండా మనం కూడా చక్కగా సంతోషంగా ఉండాలి. ఒక బంగారం కొనుగోలు చేయాలి, డబ్బు పరంగా మంచిగా సంపాదించుకోవాలి. ఒక ఉన్నత స్థాయిలోకి రావాలని ఈ పరిహారం చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే ఈ రాత్రి సమయంలో మీ ఎడమ చేత్తో కత్త ఉప్పు తీసుకొని ఒక 5 నిమిషాలు ఆ ఉప్పు వైపు అలా చూస్తా మీకు ఏదైతే ఉంటుందో ఆ సమస్య పోవాలని చెప్పుకోండి. చెప్పుకొని ఆ ఉప్పుని ఏం చేస్తారంటే ఒక 5 నిమిషాలు చూడండి. చూసి ఉప్పు వైపు చూస్తూ ఆ ఉప్పుకు చెప్పుకోండి. ఉప్పు వింటుందా అంటే వింటుందండి. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఇలాంటి శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి పదార్థాల్లో కంటికి కనిపించని దైవ శక్తులనేవి దాగి ఉంటాయన్నమాట. కాబట్టి మీరు అలా ఎడమ చేత్తో పట్టుకొని మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పోవాలని చెప్పుకొని ఇక ఆ ఉప్పును తీసుకెళ్ళి మీరు ఎవరు తొక్కని చోట కానీ లేదా పారే నీళ్ళలో కానీ లేదా షింకులోనైనా పోసేసేయండి. ఇలా చేయటం వలన మీ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మనం అలా ఎడమ చేత్తో పట్టుకొని చెప్పుకోవటం వల్ల ఏంటంటే మనకి హృదయానికి సంబంధించి అంటే గుండెకి సంబంధించినటువంటి మన మనసంతా కూడా ఏంటంటే సమస్యలతో ఉన్నప్పుడు బరువెక్కిపోతుందనమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఎడమ చేత్తోనే పట్టుకోవాలి. ఇక రెండవ పరిహారం ఏంటంటే ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ గాజు బౌల్ అవ్వచ్చు, లేదా మట్టి పిడత ఉంటుంది కదండీ! మట్టి పాత్ర లేదా ఒక ప్రమిదైనా సరే తీసుకొని దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు పోసుకొని చిటికెడంత పసుపు, కుంకుమ వేసేసి ఆ బౌల్‌ని ఏంటంటే ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పేసి దాన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో బీరువా కింద కానివ్వండి, లేదా ఎవ్వరు తొక్కని చోట ప్రదేశంలో కానివ్వండి ఈ బౌల్‌ని పెట్టేసేసేయండి. దాదాపుగా మీకు కుదిరితే బీరువా కింద పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలామందికి డబ్బు సంపాదించి బీరువాలో పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది బీరువాల్లో కట్టలు కట్టలు డబ్బులుంటాయి. కొంతమందికి ఏంటంటే చెప్పుకోవటానికే బీరువా ఉంటుంది కానీ అందులో ఒక బంగారము ఉండదు, ఒక డబ్బు ఉండదు. చూసినప్పుడు ఏంటంటే చాలా నిరాశ ఎదురవుతూ ఉంటుంది. అలా కాకుండా మనకు బీరువాలో ఒక డబ్బు ఆకర్షించాలి, డబ్బు బాగా రావాలి, బంగారం కొనుక్కోవాలి, తాకట్టులో ఉన్న బంగారం వెనక్కి తిరిగి రావాలి అని చెప్పి మీరు ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అలాంటి వారు ఈ పరిహారం అనేది చక్కగా చేసేసుకొని బీరువా కింద పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఉప్పు, ఈ పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా శక్తివంతంగా సంకల్పం చెప్పుకొని పెట్టుకోండి. మనకిట్లా డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, బంగారం తాకట్టులో ఉంటే తీసుకురావాలి, చక్కగా బీరువాలో పెట్టుకోవాలి, మేము ఒంటి మీద వేసుకోవాలి, సంతోషంగా ఉండాలి, అలాగే డబ్బు కూడా బాగా ఆకర్షించాలి, బీరువాలో డబ్బు మా అవసరాలన్నింటికీ తీరే డబ్బు అనేది మాకు కావాలి, మా కష్టం మాకు కలిసి రావాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాకు కలగాలి అని చెప్పేసి చక్కగా మీరు సంకల్పం చెప్పుకొని మనం చెప్పినటువంటి రోజుల్లో ఈ హోరా సమయంలో ఉప్పును అక్కడ పెట్టేసేసేయండి. ఇలా చేసి చూడండి, మీరు ఊహించినంత ధనాన్ని బీరువాలో అంతకుముందులు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంటుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఇక ఈ ఉప్పును ఎప్పుడు తీసేయాలంటే 3 రోజులు అలాగే ఉంచేసేయండి, లేదా 5 రోజులకైనా లేదా 7 రోజులకైనా. అంటే ఉప్పు రంగు అనేది కొంచెం మారిద్ది. అంటే కొంచెం లైట్‌గా నలుపు రంగులోకి కానీ లేదా లైట్ నీలం రంగులోకి కానీ ఆ ఉప్పు రంగు అనేది మారిద్ది. ఆ రంగు మారినప్పుడు మీరు చూసుకొని 3 లేదా 5 లేదా 7 రోజుల్లో
చూసుకొని వీలు చూసుకొని ఇక ఆ ఉప్పును తీసుకెళ్ళి ఎవ్వరు తొక్కని చోట పచ్చని చెట్లు మొదట్లో కానీ లేదా పారే నీటిలో కానీ పోసేసేయండి. ఈ 3 రోజులు అంటే మీరెన్ని రోజులైతే ఉంచుతారో ఈ అన్ని రోజులు కూడా మంచి ఎఫెక్టివ్‌గా పనిచేసిద్దండి. ఇంట్లో ఏ మూలన ఉన్న దరిద్రం కానివ్వండి, చెడును కానివ్వండి, అలాగే ఈ నరుల దిష్టిని కానివ్వండి, కంటికి కనిపించని ఈ దుష్ట శక్తులన్నింటినీ కూడా లాగేసిద్దనమాట. ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టిద్ది. అంటే పోతా పోతా బయటకు తీసుకెళ్ళిద్దనమాట జ్యేష్ఠాదేవిని కూడా. జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి తల్లి మరి ఖాళీ చేతులతో రాదు కదండీ! ఖచ్చితంగా మనకు సంపదను, ఐశ్వర్యాలను, సంతోషాలను తీసుకొస్తుందనమాట. కాబట్టి చక్కగా రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఈ ఉప్పు పరిహారం అనేది చేసేసుకొని మీ యొక్క జీవితాన్ని మార్చుకొని అపర కుబేరులుగా మారుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.